హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ఇక ఈరోజు వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక మొత్తానికి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారనమాట. ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వర్క్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ వర్క్స్ అక్కడే ఉన్నాయి, చూసారు కదా. ఇంకా బెడ్షీట్స్ కూడా మడత పెట్టలేదనమాట. ఇంకా పిల్లలైతే కొంచెం లేట్గా లేచేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడానికి టైం సరిపోదన్నమాట. అలా ఉంటుంది మార్నింగ్ టైం అయితే చాలా అంటే చాలా విలువైందనమాట. మనకు ఒక 2 మినిట్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. అలా ఉంటుందండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు. ఇంకా వాళ్ళు లేచేసి బ్రష్ చేసేసి ఇంకా వాళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అయిపోయేలోపు నేను టిఫిన్ అలాగే లంచ్ రెండు కూడా ప్రిపేర్ చేసేయాలి కాబట్టి నేను ఈ వర్క్స్ ఏమీ కూడా చేయనండి. బయట ముగ్గోటే పెట్టేసుకుంటాను. తర్వాత నేను ఇంకా బ్రష్ చేసేసి టీ తాగేసేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఈ వర్క్స్ అన్నీ కూడా అలానే ఉండిపోతాయి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా చేసేసుకుంటాను. సో చూసారు కదా, ఎక్కడి వర్క్స్ అక్కడే ఉన్నాయన్నమాట. ఎక్కడి టవల్స్ కూడా తీసివేయలేదనమాట. తుడుచుకుంటారు, అలానే వేసేస్తారనమాట. సోఫాల్లోనూ చైర్స్లోనూ ఎక్కడ చూసినా అక్కడే వస్తువులు ఉన్నాయండి. ఎక్కడ కూడా ఖాళీ అనేది లేదనమాట ఇంట్లో. అలా ఉంటుందండి. రోజు మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది మా ఇంట్లో అయితే పరిస్థితి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్దుకొని ఇవన్నీ ఇంకా మనం ఇల్లు సర్దుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఎక్కడ చూసారు కదా, సోఫాలో కూడా ఎక్కడ ఖాళీ లేదనమాట. మంచం పైన అలాగే సోఫాస్లోను ఇంకా కిచెన్ మొత్తం నేనైతే ఇంకా గందరగోళం చేసేసి పెట్టింటానండి. ఇంకా ఎందుకంటే నేను టిఫిన్ లంచ్ రెండు కూడా చేయాలి కాబట్టి నాకు కూడా కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుందండి. కిచెన్ మొత్తం నేను అలాగే గందరగోళం అయిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళన్నీ కూడా ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడే వేసేసి ఉంటారు. ఇంక ఇవన్నీ సర్దుకోవడానికే నాకు ఎంత లేదన్నా కనీసం 1 అవర్ పడుతుందండి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి ఇల్లు ఊడవడము, తడిబట్ట పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఒక 2 అవర్స్ అయితే కంప్లీట్ చేస్తానండి. అలా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి అయితే. సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఒక్క రూమ్లో అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు ఇంకా అలానే ఉంటుంది కదా. ఇంకా వీక్లో మనం సండే మాత్రం కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట, అంతే. ఇంకా డైలీ కూడా ఇలా పరుగులు పెడుతూనే ఉండాలి. సో ఇంకా అన్నీ కూడా సోఫాలో, మంచం పైన, ఇంకా కిచెన్లో అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ సింక్లో వేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నాక ఇంకా అలానే ఉంటుంది కదండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే మనం చేసుకోవాలి. ఇంకెలాగో ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకొంచెం లేట్ అయినా పర్లేదనేసి ఇంకా అక్కడికి నేను తొందరగానే లేచేస్తానండి. ఇంకా 5:30 అలా లేచేస్తానమాట. అలారం పెట్టకుండా మర్చిపోయినా సరే ఆ టైంకు మెలకు వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది. ఇంకా డైలీ కూడా అలా లేచేస్తుంటాం కదా. అయినా సరే 5:30కి అలా మెలకు వచ్చినా సరే మనం ఇంకా మెలకు వచ్చిన వెంటనే లేవాలన్నా మనకు కూడా అస్సలు లేవలేం కదా. ఇంకా అలా ఒక 10 మినిట్స్ అలా అనేసరికి 5:45 5:50 అయిపోతుందండి. 5:45 అలా అయిపోతుంది. ఇంకా నేను లేచేసి బ్రష్ చేసేసి ఇంకా బయట ముగ్గు అవి పెట్టేసుకోవడానికి ఇంకా 6 అయిపోతుంది సరిగ్గా టైము. ఇంకా అప్పటి నుంచి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. ఎంత తొందరగానే లేచినా సరేనండి, టైం అయితే ఎంత తొందరగా వెళుతుందో మార్నింగ్ టైం అయితే అస్సలు. ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కూడా అంతేనండి, చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట. నైట్ అయితే అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. కాకపోతే ఇంకా మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఎన్ని గిన్నెలు అయిపోతాయో. ఎందుకంటే ఇంకా అటు చేసేసాను కదా టిఫిన్ లంచ్, అలాగనేసి గిన్నెలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. కంటిన్యూగా స్టార్ట్ చేసినా సరేనండి, ఎంత లేదన్నా ఒక 2 అవర్స్ పడుతుందన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వర్క్ అయితే కంప్లీట్ అవ్వడానికి. కొంచెంసేపు అలా రెస్ట్ అనేది తీసుకున్నాం అనుకో మళ్ళీ ఎక్కువ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా మన వర్క్స్ అనేది మనమే చేసుకోవాలి కదండి. ఇంకెప్పుడైనా సరే మన వర్క్స్ అనేవి మనకు తప్పవు కదా. సో ఇంకా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా సింక్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసేసుకొని
ఎంత కంటిన్యూగా చేసినా సరేనండి వర్క్స్ అనేవి అలా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా తప్పదు చేసుకోవాలి. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. సో చూసారు కదా ఎన్ని గిన్నెలు అయిపోయాయో. ఇంకా ఇక్కడ గ్యాస్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసుకున్నాను అనమాట. గ్యాస్ కూడా అంతేనండి, ఎంత గందరగోళంగా అయిపోయి ఉంటుందో. హడావిడిలో చేసేస్తుంటాం కదా వర్క్స్ అనేవి, ఇంకా అలా అనమాట, తప్పదు ఇంకా. ఇంకెలాగో ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత వాష్ చేసేసుకోవడమే, నీట్గా క్లీన్ చేసుకోవడమే. ఇక్కడ గ్యాస్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వస్తూనే మళ్ళీ స్టార్ట్ అనమాట. ఇంకా స్నాక్స్ ఏదో చేసి ఇవ్వడము, మళ్ళీ నైట్ వంట, ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇంకా కంటిన్యూ రొటీన్ అండి మనకి, ఇంకా లేడీస్ కన్నాక తప్పదు కదా. ఇక్కడ గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసి చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటానండి. చూడ్డానికి కూడా అందంగా ఉంటుందనేసి చిన్న ఒక ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇటు సైడ్ కొంచెం లైట్ ఫోర్సింగ్ ఉంటుందన్నమాట మనకు విండోస్లో, అందుకనేసి వీడియో అలా వస్తుంది, క్లారిటీగా రావట్లేదు. ఇంకా ఫైనల్గా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ పైన కూడా. చూసారు కదా, ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి దోశకైతే రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితే తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను. 2 గ్లాసెస్కు 1/2 గ్లాసెస్ అయితే మినప్పప్పు అయితే వేసుకుంటానండి. ఇంక మినప్పప్పు వేసుకొని కొంచెం మెంతులు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం మెంతులు కూడా వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేసి నానబెట్టుకోవడమే. ఇంకేదైనా సరేనండి, టిఫిన్ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకు మనకు టెన్షన్ ఉండదన్నమాట. అలా అనేసి ఇంక ఇక్కడ రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఇక్కడైతే ఇల్లు మొత్తం తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. కంటిన్యూగా చేస్తూనే ఉన్నానండి వర్క్స్ అయితే, అయినా సరే 11:30 అలా అయిపోయిందనమాట. ఇంకా 9:30 అలా స్టార్ట్ చేసేసాను. ఖచ్చితంగా 2 అవర్స్ పడుతుందండి నాకైతే. ఇంకా అన్నీ సర్దుకొని ఇంకా ఇల్లు తుడవడము, స్నానం చేసి పూజ చేసుకోవడానికైతే ఖచ్చితంగా 2 అవర్స్ అయితే పడుతుందన్నమాట. ఇక్కడ తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా బట్టలు కూడా మిషన్లో వేసేసుకున్నాను. ఇంకా బట్టలు కూడా ఆరవేసుకోవాలన్నమాట. సో అలా ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూగా మనం మైండ్లో వస్తుంటాయన్నమాట వర్క్స్ అనేది చేస్తూ ఉంటే. ఇక్కడైతే ఇంకా తడిబట్ట పెట్టుకోవడం కూడా అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అన్నమాట. ఇంక ఇక్కడ బట్టలు కూడా ఆరవేస్తున్నాను. ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ అనేది మనం మైండ్లో అలా తిరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఈ వర్క్ అయిన తర్వాత ఇంకా ఆ వర్క్స్ ఉన్నాయనేసి అలా మైండ్లో వస్తుంటాయి అన్నమాట. ఇంకా తప్పదు. ఇంకా బట్టలు కూడా అన్నీ ఆరవేసేసాను. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ఇంక ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ 11:30 అలా అయ్యిందనమాట. టైం అయితే బాగా లేట్ అయిపోయిందండి ఇంకా. సో ఎంత తొందరగా చేసినా సరే ఈ విధంగా టైం అనేది పరిగెడుతూ ఉంటుందన్నమాట. మార్నింగ్ అలా ఉంటుందండి. సో పిల్లలు వెళ్ళాక నా మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా ఉంటుందండి. సో చూసారు కదా. సో మరి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.